Good morning. Good morning. Good morning, everyone. సో నేను స్వీట్ ఇప్పుడే లేచాము. సో ఫస్ట్ అయితే నేను బ్రష్ చేయాలి. ఈరోజు నేను వ్లాగ్ చేస్తాను. నేను స్టార్ట్ చేసినప్పుడు నీకు గుర్తొస్తుందా? నేను చేయొచ్చు కదా. నేను అనుకున్నా నేను ఒక్క వ్లాగ్ కూడా పెట్టలే 1 month నుంచి. సో ప్లీజ్ గివ్ ఇట్ మీ అండ్ నేను చేస్తున్నాను. నిన్ను కూడా చూపిస్తా అంతే. ఎవరిదైతే ఏంటి గివ్. ఫస్ట్ అయితే మనం బ్రష్ అయితే దీని తర్వాత నేను స్టార్ట్ చేస్తాను. నీకు ప్లీజ్ నాకు రేపు చెయ్యి. రేపు జిమ్ కూడా వెళ్తావు కదా. రేపు జిమ్ వెళ్ళాను నేను. ఏ ఇవాళ చేసేస్తా. ఇప్పుడు చూడండి, ఇప్పటి వరకు నేను వ్లాగ్ చేస్తుంటే ఐడియా లేదు. నేను ఇలా వస్తే ఐడియా వచ్చింది. కాక పడుతుంది ఇప్పుడు. సరే ఇప్పుడు ఈ వ్లాగ్లో అయితే నార్మల్గా నేను అండ్ ఫుడ్ ఏం చేస్తున్నది చిన్నగా ఉంటుంది. ఎక్స్పోజింగ్ ఆప్. సో ఇది క్వాడ్స్ చూపిస్తుంది. సో ఈ వ్లాగ్ అయితే నేను కొంచెం చిన్నగా చేస్తాను బికాస్ పాపగారికి మూడ్ వచ్చింది. సో ఇది ఒక 10 to 15 minutesలో అంతా ఈరోజు ఏమైందో నేను చిన్నగా పెడతాను. సో ఐ హెడ్ టు సుందరి లిప్స్. ఫస్ట్ అయితే బ్రష్ చేయాలి. హెయిర్ అయితే బ్రష్ చేసుకున్నా, ఇంకా బాత్ చేయలేదు. బట్ నా స్కిన్ చాలా డ్రై అవుతుంది కాబట్టి కొంచెం మాయిశ్చరైజర్ అయితే రాసుకుంటాను. ఇది అయిపోయింది, రీస్టాక్ చేసుకోవాలి. నా స్కిన్ నార్మల్ నుంచి లాస్ట్ ఒక ఫ్యూ మంత్స్ నుంచి డ్రై అయితే అయిపోతుంది. సో నేను ఎవ్రీ కపుల్ ఆఫ్ అవర్స్కి మాయిశ్చరైజర్ అయితే రాస్తూ ఉంటా ఫర్ హైడ్రేషన్. లేకపోతే ఇక్కడ వైట్వి అలా వస్తూ ఉంటుంది. ఈ లిప్ సిరమ్ అయితే నేను యూస్ చేస్తున్నాను. ఇది బేసిక్గా నైట్ అయితే పెట్టుకోవాలి, బట్ ఏమో కొంచెం ఇది హైడ్రేటింగ్గా ఉంటుందని చెప్పి డే టైంలో కూడా పెట్టుకుంటున్నా. సో ఇప్పుడైతే ఫస్ట్ 1 liter హాట్ వాటర్ అయితే తాగాలి. దాట్స్ మై డైలీ థింగ్ అనమాట. సో వెళ్ళి హాట్ వాటర్ని బాయిల్ చేసుకుందాం అండ్ బాటిల్తో ఫుల్ వాటర్ అయితే తాగుదాం. సో ఇప్పుడు హాట్ వాటర్ అయితే బాయిల్ చేస్తున్నాం, తర్వాత వాటర్ అయితే తాగాలి. సో ఈలోపు స్వీటీకి కొన్ని క్లిప్స్ కావాలంట, నేను వెళ్ళి ఇచ్చేసి వస్తాను. ఇప్పుడైతే నేను నా కొలాజిన్ అయితే మిక్స్ చేస్తున్నా. నేను జిఎన్సీ కొలాజిన్ వాడుతాను 1 scoop. నుంచి ఖాళీ అయితే అందుకే 10 minutes క్లినిక్ అపాయింట్మెంట్ తీసుకుంటా. ఓకే, స్నేహ క్లినిక్. సో ఇప్పుడు అయితే స్వీటీకి హెల్త్ బాగాలేదు కాబట్టి ఫుడ్ అయితే ఆర్డర్ చేసింది. సో ఎంజాయ్. ఫుడ్ అయితే ఇది ఫ్రైడ్ రైస్ ప్లస్ చికెన్ కర్రీ. ఫాస్ట్గా తినేద్దాం. మాయిశ్చరైజర్ అయిపోయింది, దీన్ని పట్టి లాగాలి. వర్షం అయిపోయి తీయచ్చు కదా. వర్షం ఉన్నా లేకపోయినా. స్వీటీ దాట్స్ ఫర్ టుడే గాయస్. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. అందులోపు మీరు సబ్స్క్రైబ్, లైక్లు, షేర్లు, కమెంట్లు చేసేయండి. బాయ్.